మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ గారు. నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, నరాల వీక్నెస్ కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉన్నాయి? ఇందులో ఏమైనా అడ్వర్స్ సిచ్యువేషన్స్ ఉంటాయా? చాలా రేర్ గా వచ్చే కేసెస్ ఏదైనా డిస్కస్ చేద్దామండి ఈ రోజు. నరాల వీక్నెస్ అంటే అందరు ఏమనుకుంటారు, కాళ్ళు లాగడం, చేతులు లాగడం అనుకుంటారు. కానీ దాంతో ఆగదు. ఏమైతుంది, ఒక్కొక్కసారి మన లంబార్ రీజన్ ఉంటది కదా, నడుము రీజన్, దాంట్లో డిస్క్ బల్జెస్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ, స్లిప్ డిస్క్ కానీ, లేదంటే లంబార్ స్పాండిలోసిస్, దాని వల్ల కూడా కాళ్ళు లాగడం, నడుము నొప్పి, భరించలేని అంత నడుము నొప్పి కూడా ఉంటది. అయితే ఒక పేషెంట్ కి ఇట్లనే ఏమైందంటే, భరించలేని నొప్పి నడుములో, మళ్ళీ కాళ్లలో తిమ్మిర్లుండే, పాదాల కింద మంటలుండే. అండ్ ఈ పేషెంట్ కి ఏమైందంటే డిస్క్ లో ప్రొలాప్స్ అయింది. మళ్ళీ దాని తర్వాత ఈ పేషెంట్ కి గర్భసంచి తీసేసారు అనమాట. సో దాని వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా, దాని వల్ల కూడా ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ మోకాళ్ళకి ఎట్లయితుంది, మోకాళ్ళ నొప్పి, అట్లనే సేమ్ ఏమో నడుము ప్రాంతంలో అయింది. అయితే దాని వల్ల ఏమైంది, ఇప్పుడు అసలు నడవలేకపోవడం. ఇప్పుడు మన క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది. అయితే ఒక 4 మెట్లు ఎక్కాలి ఫస్ట్, దాని తర్వాత లిఫ్ట్ ఉంటది. ఆ 4 మెట్లు ఎక్కడానికి పైకి ఫోన్ చేసి పిలిచిండ్రు అనమాట ఇద్దరిని పట్టుకొని. అంత సివియారిటీ ఉండే. అయితే ఆపరేషన్ చేయాలన్నారు. ఈ పేషెంట్ ఆల్రెడీ ఏజ్డ్ ఉండే, సో ఆపరేషన్ ఎందుకు అనేసి మన దగ్గరకు వచ్చిండ్రు. ఓకే, సో సర్జరీ అంత అడ్వర్స్ సిచువేషన్ లో ఉన్నా కూడా సర్జరీకి ఆల్టర్నేట్ గా వెతుకొని హోమియోపతికి వచ్చిండ్రు. ఓకే, అయితే వీళ్ళకు హోమియోపతి ట్రీట్మెంట్ తోటి దేవుని దయ వల్ల తగ్గింది. మళ్ళా ఇట్లా నరాల వీక్నెస్ లో ఇంకోటి ఏముంటదంటే ప్రాబ్లం, మన బాడీ మొత్తం నరాలే కదా. ఇప్పుడు మన నరాలు ఏం చేస్తాయి, మన మూమెంట్స్ ని కంట్రోల్ చేస్తాయి, మనం మాట్లాడేది కంట్రోల్ చేస్తాయి, మనం ఏదైనా ఫీల్ చేయాలి అంటే, ఇప్పుడు అగిపుల్ల ఉంది, ఇప్పుడు దాన్ని మంటిచ్చేసి ఇక్కడ పెడితే ఏమైతుంది, కాలుతుంది కదా, అట్లనే మంట కూడా వస్తుంది. సో దానికి కూడా నరాలు రెస్పాన్సిబుల్ అన్నమాట, సెన్సరీ అండ్ మోటార్ ఫంక్షన్. ఇప్పుడు ఏమైపోతుంది, కొన్ని నరాల ప్రాబ్లమ్స్ లో ఒకటి మన దిమాగ్ ఉంటది, బ్రెయిన్ ఉంటది కదా, దాంట్లో ఒక రోగం ఉంటది, పార్కిన్సన్స్ డిజీజ్ అనేసి. ఇప్పుడు దీంట్లో ఏమైతుంది, మీరు చూడండి, కొందరు ఇట్లా మెడ ఇట్లా ఉండే, ఇట్లా కంటిన్యూస్లీ, ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మన మెడ ఇట్లని మనం ఆపొచ్చు, వాళ్ళు ఆపలేరు, ఇట్లా 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 అవుతుంది వాళ్ళ మెడ. మళ్ళీ వాళ్ళు ఏమైనా సైన్ చేయాలనుకుంటే ఇట్లా ఇన్వాలంటరీ మూమెంట్లు పెరిగిపోతాయి. ఇప్పుడు ఒక 2-3 years బ్యాక్ ఒక పేషెంట్ వచ్చిర్రు. ఆ పేషెంట్ కి లోవర్ జా కంటిన్యూస్లీ మూవ్ అవుతుంది, ఇదొక్క పాటే ఇట్లా మూవ్ అవుతుంది. మళ్ళా చేతులు ఇట్లా పెడితే మొత్తం ఇట్లా ఇట్లా అవుతున్నాయి. ఆ పేషెంట్ కి పార్కిన్సన్స్ రోగం 5-6 ఏళ్ల నుంచి ఉండే. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తాము, వంశపరంగా అయితే ఉంటాయి రోగాలు. ఇప్పుడు ఈ పేషెంట్ కి 6 సిబ్లింగ్లు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, వాళ్ళకి లేదు, వీళ్ళకి ఎందుకు వచ్చింది? వంశపరంగా వస్తే అందరికీ రావాలి కదా. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ స్ట్రెస్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉండే అంటే, వీళ్ళ బామర్ది కూతురికి పెళ్లి ఉండే. అయితే ఇప్పుడు 2 రోజులు ఉంది పెళ్లికి. ఇప్పుడు పైసలు లేవు పెళ్లి కోసం. అయితే ఈయన ల్యాండ్ ఏమో ఇది పెట్టి ఫైనాన్స్ దగ్గర పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చిండ్రు. వాళ్ళు ఏమన్నారు, వారంలో డబ్బులు ఇస్తారన్నారు. డబ్బులు రాలేదు, ఏం రాలేదు, పోయింది ల్యాండ్. ఇప్పుడు అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉండే, మన ఈయనకు అది ఉండే అటాచ్మెంట్ ఉండే. నా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ పోయింది. వంశపరంగా రోగాలు వస్తాయో ఆ ప్రాపర్టీ అయినా నాకు వస్తుండే కదా, ఇప్పుడు అది ఇది అనేసి అన్నాడు. ఇప్పుడు ఈ పేషెంట్ ఇంత స్ట్రెస్ లో ఉండే, అందుకే ఈ పేషెంట్ కి ఎట్లా వచ్చింది ప్రాబ్లం. అయితే ఇది పార్కిన్సన్స్ లో ఏమైతుంది, డోపమిన్ అనేసి ఒక హార్మోన్ ఉంటది మన బాడీ, హ్యాపీ హార్మోన్ అంటాం కదా, ఫీల్ గుడ్ హార్మోన్, హ్యాపీ హార్మోన్. అయితే ఈ డోపమిన్ లెవెల్ ఎప్పుడు తేడా అయిపోతాయి కదా, అప్పుడు ఈ పార్కిన్సన్స్ రోగం వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి, వచ్చేస్తుంది. ఇప్పుడు డోపమిన్ చాలా తేడా అయిపోయిందంటే పార్కిన్సన్స్ వచ్చేస్తుంది పేషెంట్ కి, అట్లా అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇచ్చే మందు డోపమిన్ ని మళ్ళా నార్మల్ కి తీసుకొని రావాలి. ఈ ఇన్వాలంటరీ మూమెంట్లు మళ్ళా నార్మల్ కి రావాలి. ఇప్పుడు కప్పు పట్టుకుంటే ఇట్లా చాయ్ పడిపోతుంది కిందికి, మళ్ళీ ఎవరైనా ఇటు అటు పక్కకున్నారనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది. మనం ఇవన్నీ కన్సిడర్ చేసి ఆయనకు మందులు ఇచ్చినాము. మందులు ఇస్తే ఆ పేషెంట్ కి 5-6 నెలల్లో ఈ ఇన్వాలంటరీ మూమెంట్లు తగ్గిపోయినాయి, చాలా వరకు 80% తగ్గిపోయినాయి. 1 year తర్వాత దేవుని దయ వల్ల
ఆయనకు ఆయన పనులు చేసుకోవడానికి వచ్చింది, మనం ట్రీట్మెంట్ కూడా ఆపేసినాం, ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి రాలేదు రోగం. అయితే ఇక్కడ మనకేం అర్థమైంది, డోపమిన్ హార్మోనల్ లెవెల్స్ లో ఇంబాలెన్స్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంది, స్ట్రెస్ వల్ల కూడా రోగాలు వస్తాయి. అయితే ఇప్పుడు మనం ఇంతకుముందు ఇంకో పేషెంట్ గురించి కూడా మాట్లాడినాము, ఆ పేషెంట్ కి కూడా స్ట్రెస్ ఉండే, అందుకే అట్లా ప్రాబ్లం అయింది. ఇప్పుడు కాళ్ళు లాగడం, కాళ్లలో మంటలు, ఇవన్నీ నరాల్లో అవుతాయి. అక్కడ ఓన్లీ నరాల్లోనే డ్యామేజ్ వల్ల కావు. ఇప్పుడు నడుము ఉంటది కదా, నడుములో ఒక మెయిన్ నరం ఉంటది, దాన్ని స్పైనల్ కార్డ్ అంటారు. ఆ నరంలో డ్యామేజ్ వచ్చినా వేరే నరాలు ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు కరెంట్ పాస్ అవుతుంది, వైర్లోకి వెళ్ళి కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడు కింద ట్రాన్స్ఫార్మర్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ కూడా కరెంట్ ఎఫెక్ట్ అవుతుంది కదా, 100%. అట్లా. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు మనం నరాలు స్ట్రాంగ్ పెట్టుకోవడానికి ఏం చేయాలి, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నోళ్ళు అది కవర్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది కంప్లైంట్, చాలా మందికి కంప్లైంట్ ఉంటది, B12 డెఫిషియన్సీ ఉంది, ఏం చేయాలి, నరాలు పనిచేస్తలేవు, మొత్తం వీక్నెస్ వచ్చేసింది నరాల్లో, అది అనేసి మెడలాగుడు, చేతులు లాగుడు, తలనొప్పి, మొత్తం బాడీ మొత్తం నొప్పి. ఒక పేషెంట్ కి అయితే ఇప్పుడు ఎట్లా ఉంటాయి సిమ్టమ్లు, లక్షణాలు, ఇట్లా కూర్చున్నాడు మన ముంగట, మొత్తం కేసు మనం డిస్కస్ చేస్తున్నాం, ఆయనకున్న ప్రాబ్లం, ఆయన ఇట్లా చేసుకుంటూ కూర్చుంటుంది. అయితే అంత పరేషాన్ ఉన్నాడు. అయితే అట్లా ఉంటది నరాల ప్రాబ్లం. అయితే విటమిన్ B12 మంచిగా మనము కవర్ చేసుకోవాలి. సో చైతన్ గారు, మరి దీనికోసం ఏదైనా మీ కైండ్ ఆఫ్, మీ మార్క్ ఆఫ్ హోమ్ రెమెడీ ఏదైనా సజెస్ట్ చేస్తారా? అయితే ఫస్ట్ నేను ఒక హోమియోపతి మెడిసిన్ చెప్తాను. ఆ హోమియోపతి మెడిసిన్ పేరేమో అగారికస్ మస్కారిస్. ఇది ఒక ప్లాంట్ డిరైవ్డ్ మెడిసిన్. ఇది 0/9 పొటెన్సీలో డైలీ 5 గోళీలు 3 పూటలు వేసుకోవాలి. అయితే నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకు, ఇన్వాలంటరీ మూవ్మెంట్లు కూడా ఉంటే కూడా, ఇప్పుడు కొందరికి పార్కిన్సన్ ఉండదు కానీ నరాలు ఇట్లా చేతులు ఇట్లా వణుకుతాయి కొందరికి, వాళ్ళకు కూడా జరా హెల్ప్ చేస్తుంది. కానీ ఇట్లా పార్కిన్సన్ లాంటి రోగాలు, ఇట్లా ఆపరేషన్ కి వెళ్లే ముందు ఉంటాయి కదా రోగాలు, వాళ్ళకైతే వాళ్ళు క్లినిక్ కి రావాలి. ఇది కొన్ని రోజులు వాడితే వాళ్ళకు తేడా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఒక హోమ్ రెమెడీ అడిగినరు, అయితే మనం ఏం చేయాలంటే, తామర పువ్వు ఉంటది కదా, వెంకటేశ్వర స్వామికి పెడతాం మనం, లక్ష్మీదేవికి పెడతాం మనం. తామర పువ్వు పెటల్లు ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవాలి, వాటర్ బాయిల్ చేయాలి, తామర పువ్వు పెటల్స్ దాంట్లో వేయాలి, ఒక 2 నిమిషాలు పెట్టాలి, మళ్ళీ స్టవ్ బంద్ చేయాలి. ఇప్పుడు దీన్ని లోటస్ టీ అంటారు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. రోజ్ టీ అలా విన్నాను కానీ లోటస్ టీ మీరు వినలేదు. లోటస్ లో మంచి మెడిసినల్ ప్రాపర్టీలు ఉంటాయి. ఇది ఎక్కడ గ్రో అవుతుంది, చిక్కల్లో గ్రో అవుతుంది. అయితే దీంట్లో మినరల్స్ మంచిగా ఉంటాయి, మైక్రోన్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ. మళ్ళీ దాని తర్వాత ఇది ఎందుకు హెల్ప్ చేస్తుంది, మనకు మన నరాలకు కొంచెం హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓన్లీ ఆ పువ్వు కాదు, దీని సీడ్లు కూడా ఉంటాయి, మకానాలు అంటారు దాన్ని, అది కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మళ్ళీ దీని స్టెమ్ ఉంటారు కదా, స్టెమ్ కూడా మెడిసినల్ ప్రాపర్టీలు ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి దీంట్లో. హోల్ గా బాయిల్ చేసుకొని టీ లాగా తాగాలంట. యాంటీ ఆక్సిడెంట్లు బాగుంటాయి దీంట్లో. యాంటీ ఆక్సిడెంట్లు బాగుండడం వల్ల ఇది నరాలకు, మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కూడా నరాలు డ్యామేజ్ అవుతాయి, అయితే అది రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దీంట్లో స్ట్రెస్ లెవెల్స్ తగ్గించే ప్రాపర్టీలు కూడా ఉంటాయి. స్ట్రెస్ లెవెల్ తగ్గిస్తే ఏమైతుంది, మనకు జర డోపమిన్ కూడా జర ఎక్కువ అవుతుంది, అయితే అట్లా కూడా హెల్ప్ చేస్తుంది. సో మీరు ఇది డైలీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తీసుకోవచ్చు. సరే, మీకు చాయ్ తాగే అలవాటు ఉంది, గ్రీన్ టీ తాగండి, దాంట్లో కూడా ఇది వేసుకోండి, అట్లా కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. రైట్. సో లోటస్ టీ నరాల వీక్నెస్ కి మంచి సమాధానం అంటున్నారు డాక్టర్ చైతన్ గారు. ట్రై చేసి చూడండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.